హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో, ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజైతే నేను మా ఇంటికి వచ్చాను. మా ఇల్లు అంటే మా పుట్టింటికనమాట. సో, చూసారా, ఏదైనా మనం చెప్పాలనుకుంటే మా ఇల్లు అంటే పుట్టిల్లు అనే చెప్తామనమాట. మా ఇంటికెళ్తున్నాం అంటాం. అదే అత్తగారింటికెళ్ళేటప్పుడైతే మా అత్తగారింటికెళ్తున్నాం అని స్పెసిఫిక్‌గా చెప్తాము. సో, ఇది అమ్మాయిలో తేడానో, లేదంటే మన జనరేషనే అట్లాగా, లేదంటే ఫస్ట్ నుంచి మనకి వచ్చే అలవాటో తెలీదు గాదండి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తుంటే మాత్రం మేము మా ఇంటికెళ్తున్నామని చెప్తుంటాము. అత్తగారింటికెళ్తుంటే మాత్రం మేము మా అత్తగారింటికెళ్తున్నామని చెప్తామనమాట. సో, ఇదేంటంటే మనకే కాదు, మన వెనకాల వాళ్ళకి, మన అమ్మ వాళ్ళు గాని, మా అత్తగారు వాళ్ళు గాని, ఎవరైనా సరే అట్లాగే అనమాట. జనరేషన్ అనేది ఇంకా అలా వచ్చేసిద్ది. ఎందుకంటే మన ఇల్లు అన్న ఫీలింగ్ అనేది మనం పుట్టి పెరిగిన ఇంట్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా! సో, అందుకని మన పుట్టింటికెళ్తున్నాం అనే దానికంటే కూడా మా ఇంటికెళ్తున్నాం అనేదే ఎక్కువొస్తుంది. ఇంకా పుట్టింటికెళ్తున్న ఆడపిల్లకి ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటది చెప్పాలంటే. అది ఎంత కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, పెళ్ళి అయిపోయి 60 ఏళ్ళైనా, 60 ఏళ్ళ ముసలోళ్ళకైనా సరే పుట్టింటికెళ్తున్నామంటే చాలా సంతోషంగా వెళ్తారు. అక్కడుండే అన్నదమ్ములు గానీ, అక్క చెల్లెలు గానీ, మన చుట్టాలు సొంతంగా ఉంటారు కదా! మన మామయ్యలు, బాబాయిలు, పిన్నులు వీళ్ళందరితో కలిసి అలాగా సంతోషంగా మాట్లాడటము, జోకులేసుకోవడం ఇవన్నీ చాలా సరదాగా ఉంటుందనమాట. మన మన ఇంట్లో అంటే మన ఫ్యామిలీతో, మన హస్బెండు, మన పిల్లలుండే ఫ్యామిలీతో ఎంత హ్యాపీగున్నా సరే పుట్టింటికి ఎళ్తున్నాము అంటే ఆ సంతోషమే వేరని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. సో, నేనైతే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా మా ఇంటికొస్తాను. ఎందుకంటే నేనైతే ఏమనుకుంటానంటే, మనం పుట్టిన పిల్లలకి, మన భర్తకి పెళ్ళైన తర్వాత ఇంపార్టెన్స్ అనేది చాలా పెరుగుతుంది చెప్పాలంటే. పుట్టింటి వాళ్ళకంటే, అమ్మ వాళ్ళకంటే మిగతా ప్రయారిటీస్ అన్నీ గూడా మారిపోతాయి పెళ్ళైన తర్వాత. సో, మన పిల్లలకి, మన హస్బెండ్‌కి ఇచ్చే ప్రయారిటీ తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళకిస్తాం గదా! ఈవెన్ మన పుట్టింటి వాళ్ళకైనా సరే. అంత ప్రయారిటీ ఇచ్చినా కూడా మనం ఎలా అయితే మన పిల్లల గురించి ఆలోచిస్తామో, మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఆలోచిస్తారు కదా! మనం మన పిల్లలు ఇంటికొస్తే బావుండు, మనతో పాటు ఉంటే బావుండు, మనం ఎలా అనుకుంటామో, మన తల్లిదండ్రులు మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే, మనకు 40 ఏళ్ళొచ్చినా, 50 ఏళ్ళొచ్చినా, మన తోబుట్టువులు, మన అమ్మ వాళ్ళు మనం వచ్చి 4 రోజులు ఉంటే చాలా సంతోషపడతారనమాట. మనం ఏ చీర, నగ కొనిపెట్టినా కూడా ఆ ఆనందానికి, మనం వెళ్ళి 4 రోజులు ఉండి వాళ్ళ ఇంట్లో వచ్చిన దానికి, వాళ్ళు పడే సంతోషానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. మనం ఏం కొనిపించినా, కొనిపించకపోయినా పర్లేదు మన పేరెంట్స్ గానీ, మన తోబుట్టువులకు కానీ మనం వచ్చి వెళ్ళామంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఎళ్ళినందుకు మనం అంతే సంతోషపడతామనమాట. ఎందుకంటే ఆ పుట్టింటితో మనం పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి బంధాలు అనేవి వేరేలా ఉంటాయి కదా! సో, నేనైతే అదే అనుకుంటా. చాలామందేంటంటే పెళ్ళైన తర్వాత కొంతమంది పనుల వల్ల గానీ అలాగా పుట్టింటికి వెళ్ళటం మానేస్తారు. అమ్మ వాళ్ళు వెళ్ళొచ్చులే అనుకుంటారు. కానీ నేనైతే ఎవ్రీ ఇయర్ వెళ్తానండి కంపల్సరీగా. ఎందుకంటే మనం పుట్టిన వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇచ్చామో మన కన్న వాళ్ళకి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటాను. కాబట్టి నాకు వీలైనంతలో సంవత్సరంలో ఒక్క 4 రోజులైనా ఎళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండొస్తాననమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళకి నేనొస్తే ఇష్టం కాబట్టి. సో, ఎవరికైనా ఉంటది. నేనొక్కదాన్నే కాదు, ఎవరికైనా ఆడపిల్ల గాని వస్తే ఇంటికొచ్చి ఉండాలని ఏ ఆడపిల్ల అయినా, తల్లిదండ్రులైనా అనుకుంటారు కాబట్టి నేనైతే అస్సలు మిస్ చేయననమాట. సో, అందుకని చెప్పైతే వచ్చేసాను. మీకు తెలుసు కదా! బాబుకైతే హాలిడేస్. లాస్ట్ ఇయర్ కూడా నేను వ్లాగ్ షేర్ చేశాను యాక్చువల్‌గా హాలిడేస్‌కి ఇంటికి వెళ్తున్నానని. సో, నాకైతే క్రిస్మస్‌కి హాలిడేస్ కాబట్టి నేనైతే హాలిడేస్‌కైతే ఇంటికొచ్చాను. ఇంకా సంక్రాంతికొచ్చేసరికి నాకు మా పెద్ద బాబు హాస్టల్ నుంచి వస్తాడు కాబట్టి అయితే ఇంకా కుదరదనమాట. అందుకని నాకు హాలిడేస్ వచ్చినప్పుడైతే నేను ఇంకా ఇంటికి వచ్చాననమాట. సో, ఇదైతే ఇంటికి బయలుదేరే ముందు చిన్న చిన్న క్లిప్స్ తీశాను. యాక్చువల్‌గా ఆ రోజున్న హడావిడికి, ఆ రోజున్న పనులకైతే నేను ఫుల్ లెంత్ కంప్లీట్‌గా వీడియో అయితే షేర్ చేయలేకపోయాననమాట. సో, అందుకని నేను తీసిన క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తా. ఈరోజైతే వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఊరికెళ్ళే ముందు తెలుసు కదా! మనం ఊరికెళ్తున్నాము అంటే ఇంట్లో కూడా కొన్ని అరేంజ్‌మెంట్స్ చేయక తప్పదు. ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి అన్ని ప్రయారిటీస్ అంటే అన్ని వర్క్స్ అయితే చేయలేకపోయినా కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వస్తా నేను. సో, ఇక్కడైతే మీరు చూస్తుంటే బాక్సులు గానీ, నేనైతే ఫుడ్ మాక్సిమం బాక్స్ తీసుకొని వెళ్తాను. సో, అలాగ బాక్స్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అరేంజ్ చేసి పెట్టి, ఇంట్లో వాళ్ళకి కావాల్సిన బట్టలు గానీ ఐరన్ చేసి పెట్టి, సో, ఇక్కడైతే ముగ్గు కూడా మర్చిపోకుండా ఏస్తానండి. ఊరికెళ్తున్నా అని చెప్పేసి మానననమాట. నాకు తెలిసి నేను వెళ్ళే వరకు కూడా ఆ ముగ్గు అలాగే ఉంటుంది. మా పనామ వచ్చి క్లీన్ చేసినా కూడా పని మనిషి వచ్చి ముగ్గును మాత్రం చెరపదనమాట. ముగ్గు బావుంటుంది కదా అని చెప్పేసి చెరపకుండా అట్లాగే వెళ్ళిపోతది. సో, ఆవిడకి ఇష్టం ఉండదనమాట ముగ్గు చెరపడం. సో, అదైతే అలాగే ఉంటుంది. సో, ఇంక మిగతా అయితే
ఇంకా నేను బాబీ యాక్చువల్‌గా ఇక్కడ బాబీ మీకు కనపట్లే కదా! బాబీ ఆ రోజు స్కూల్‌కి వెళ్ళున్నాడు. స్కూల్ ఎగ్జామ్ అయితే గనుక స్కూల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఊరికెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో, అందుకని నేనొక్కదాన్నే లగేజీ తీసుకొనైతే స్టార్ట్ అయ్యాను. తర్వాత ఇక్కడి నుంచి నేను స్కూలుకి స్టార్ట్ అయ్యి, స్కూల్‌లో బాబుని పికప్ చేసుకొనైతే నేను వెళ్ళాననమాట. సో, యాజ్ యూజువల్లీ మీకు అందరికి తెలిసిన విషయమే, నేను వందే భారత్‌కి వెళ్తాను కూడా. సో, వందే భారత్‌కి అలాగే ట్రావెల్ చేసి వందే భారత్ దాకా వెళ్ళేసి, తిరుపతి వెళ్ళేసి, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేసైతే మా ఇంటికైతే వచ్చానండి నేను. సో, వ్లాగ్స్ అయితే కొన్ని డిలే అవుతున్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఇక్కడికొచ్చామంటే ఇంకా అందరూ చుట్టాలొస్తారనమాట. నేను ఇంకో చోటకి వెళ్ళటం గానీ, ఏదైనా పనులుంటే బయటికెళ్ళటం గానీ, మన ఊరు గదా! కొన్ని కొన్ని పనులు గూడా అలాగే ఉండిపోతాయి. సో, వచ్చినప్పుడు ఆ పనులు చూసుకోవటం గానీ, అత్తయ్య వాళ్ళ ఇంటికి, మామయ్య వాళ్ళ ఇంటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి అలాగా వెళ్తా ఉంటాను. మధ్య మధ్యలో వచ్చినా, వెళ్ళినా గూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి చాలా తక్కువ రోజులుంటా అనమాట. ఒక్క పూట అలా ఉండేసి అలా వెళ్ళిపోతా ఉంటాను. ఎందుకంటే మిగతా హాలిడేస్ లేనప్పుడు టైం షెడ్యూల్ అస్సలు కుదరదు. అందుకని చెప్పేసి ఇలా వచ్చినప్పుడే అందరినీ కలిసి వెళ్ళటం, దగ్గర చుట్టాలు ఎవరైనా ఉంటే గనక పక్కన ఊళ్ళల్లో ఉండటం, వాళ్ళ ఇంటికెళ్ళి రావటం. సో, ఇలాంటియన్నీ చేస్తా ఉంటాను. సో, ఇక్కడికొచ్చినా కూడా 4 రోజులు 4 నిమిషాల్లా అయినట్టుగా అనిపిస్తేస్తుంది నాకైతే. ఎన్ని రోజులున్నా తన్ని తీరదు అంటారు కదా పుట్టింట్లో. అయితే మనం ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులే ఉండాలి. అది కూడా కరెక్టేనండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనకి వాల్యూ మన పుట్టింట్లో ఉండాలి అంటే ఎక్కువ రోజులే ఉండాల్సిన అవసరం లేదు. ఒక వారం 10 రోజులు ఉండి వెళ్తే చాలు. ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి. మన వాల్యూ కూడా మనకైతే ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. మా వారు చూస్తున్నారు కదా! తగ్గేదేలే అని చెప్తున్నారు. సో, అలాగే ఏ విషయమైనా తగ్గేదేలే అన్నట్టుగానే ఉంచుకోవాలి మనం. మన విలువ మనం కాపాడుకుంటా, మన పుట్టింటోళ్ళ గౌరవాన్ని మన అత్తగారింట్లో నిలుపుకుంటా అయితే ఉండాలనైతే నా అభిప్రాయం అనమాట. సో, ఇక్కడైతే మేము తిరుపతొచ్చేసాము. కార్‌లోనే బాబీని పికప్ చేసుకొని, ఇంకా కార్‌లోనే వచ్చేసి ఇక్కడ కూర్చున్నామన్నమాట. యాక్చువల్‌గా ట్రైనొచ్చింది. ఇంకా అయితే ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి వెయిట్ చేస్తే వీడియో తీసుకుంటా ఉన్నాను నేనైతే. సో, వందే భారత్‌లో అయితే ఈసారి వీడియో తీయలేదు. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలా వీడియో తీయటానికి. అందుకనైతే తీయలేదనమాట. సో, నేనైతే మా పుట్టింట్లో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీకైతే హాలిడేస్ ఉంటే గనుక మీరు కూడా మీ హాలిడే టైమ్‌ని మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే గనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.